దాన్ని కాపాడుకుందాం. పోరాడదాం కార్గో ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకోతల మండలం వంకులూరులో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా భవిష్యత్ ఎజెండాని నిర్ణయిస్తుంది. ఈ విధంగా ఈ రోజు వంకులూరులోన కళా ప్రదర్శన అనేది చైతన్యపూర్తిగా ఉత్సాహపూర్తిగా కొనసాగింది. ఇది అన్ని గ్రామాల్లో కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా మన మీడియా మిత్రులు అడిగినారు, ఉద్యోగాలు వస్తాయి కదా ఎయిర్పోర్ట్ వస్తాయి. ఉద్యోగాలు రావు, ఎయిర్పోర్ట్ వస్తే అనేక మందికి ఉద్యోగాలు పోతాయని మనం ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి మేము చెప్పదలుచుకున్నాం, ఉద్యోగాలు రావు, ఇక్కడ వేలాది మందికి ఉపాధి పోతుందని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే ఇక్కడ కానీ ఎయిర్పోర్ట్ వస్తే 16 గ్రామాల్లో 5,000 కుటుంబాలు నిరాశ్రయులు అయిపోతారు. దీని మీద ఉపాధి ఉన్న ఒక 10,000 మంది ఈవేళ ఉపాధి లేకుండా పోతారు. అంతేకాదు ఈ ఉద్యానానికి ఒక ప్రత్యేకత, పేరు ప్రత్యేకత వచ్చింది జీడీ కొబ్బరి వల్ల. ఈ జీడీ కొబ్బరి చేస్తే ఈ జీడి పరిశ్రమలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దానిలో ఉండే వేలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోతారు. మత్స్య సంపద మత్స్యకారులు కూడా ఉపాధి లేకుండా పోతే మీరు ఇచ్చేది ఎన్నయ్యా అంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే 200 ఉద్యోగాలు వస్తాయి, కలాసి ఉద్యోగాలు. అందుకోసం మంత్రి రామ్మోహన్ గారికి మేము అడుగుతున్నాం, ఉద్యోగాలు రావు, అవి మాయ మాటలు చెప్పి మీరు తెలియజేసుకోండి. అంతేకాదు అభివృద్ధి అని చెప్తారు, అభివృద్ధి కోసం మీరేమో చెప్తారు. 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి మంత్రిగా అయినారు. ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి మీరేమో పలాసకి ఒక్కరు తాగడానికి నీళ్ళు ఎవరైపోయి మీరు అభివృద్ధి కోసం మా చెప్తారా? అందుకోసమే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులని కూడా పూర్తి చేసి చివరిపూర్ వరకు మీరు నీరు అవ్వాలా, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా, బలవంతం భూసేకరణ వ్యతిరేకంగా, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టుబెట్టడానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని దశల వారీగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.